కష్టకాలంలో ఆదుకుంటుందని నమ్మి ప్రాణంగా దాచుకున్న బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెడితే అక్కడ గజ దొంగలు పడ్డారు. నమ్మకానికి మారుపేరుగా నిలవాల్సిన బ్యాంకు లాకర్ల నుంచే సామాన్యుల బంగారం మాయమైంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వరుసగా బాధితులు బయటకు వస్తుండటంతో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో తీవ్ర కలకలం రేగింది. నమ్మిన బ్యాంకు ముంచేయడంతో ఖాతాదారులు శనివారం సదరు బ్యాంకు ముందు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. కొయ్యలగూడెం మండలం రామానుజపుర గ్రామానికి చెందిన గవరవరపు లక్ష్మణయ్య అనే ఖాతాదారుడు 2024లో జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పక్క రోడ్డులో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో తన 2 బంగారు గొలుసులు, ఒక బొందును తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు. రూపాయి వెనకేసి శనివారం నాటికి వడ్డీతో సహా 3 లక్షల రుణాన్ని పూర్తిగా చెల్లించేశారు. ఇక తన నగలు తన చేతికొస్తాయని ఆశగా ఎదురుచూసిన లక్ష్మణయ్యకు బ్యాంకు సిబ్బంది షాక్ ఇచ్చారు. మొత్తం సొమ్ము కట్టిన 3 కాసుల బంగారు గొలుసు మాయమైనట్లు గుర్తించినట్టు. దీనిపై లక్ష్మణయ్య సిబ్బందిని గట్టిగా నిలదీయడంతో అసలు గుట్టు బయటపడింది. లక్ష్మణయ్య బ్యాంక్ అధికారులతో వాగ్వాదానికి దిగుతున్న సమయంలోనే కొయ్యలగూడెం మండలానికి చెందిన మరో మహిళా ఖాతాదారుడు కాంగు తినే వార్త వినాల్సి వచ్చింది. గత 2 రోజులుగా బ్యాంకు గోల్డ్ అప్రైజర్ ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి ఆమె బ్యాంకుకు వచ్చారు. తన వద్ద ఉన్న రసీదులు చూపించి తాను తాకట్టు పెట్టిన 10 కాసుల బంగారం ఎక్కడని ప్రశ్నించగా ఆ ఆభరణాలు కనిపించడం లేదని సిబ్బంది చేతులెత్తేశారు. దీంతో సదరు మహిళ బ్యాంకులోనే కన్నీటి పర్యంతమయ్యారు. అదే సమయంలో జంగారెడ్డిగూడానికి చెందిన శ్రావణ్ కుమార్ అనే మరో బాధితుడు వచ్చి ఆరా తీయగా ఆయన తాకట్టు పెట్టిన బంగారంలో ఏకంగా 17 కాసుల వ్యత్యాసం ఉన్నట్లు తేలింది.